Welcome to One TV Special Focus. రెండు ఖండాల మధ్య ఉన్న పాలస్తీనా సంస్కృతి, వాణిజ్యం, రాజకీయాలకు కూడలిగా ఉంది. భూమిపై మానవ నివాసం, వ్యవసాయం, నాగరికతను చూసిన తొలి ప్రాంతాలు ఇది ఒకటి. క్రైస్తవం, ఇస్లాం, యూదు మతాల కేంద్రంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు టర్కీ నేతృత్వంలోని ఒట్టోమన్ సామ్రాజ్యంలో పాలస్తీనా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోవడంతో ఇది బ్రిటిషు హస్తగతమై వలస రాజ్యంలో భాగంగా మారింది. పాలస్తీనా పశ్చిమాసియాలోని భూభాగం. ఈ ప్రాంతాన్ని మిడిల్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు. అలాగే ఇది ఐరోపా తూర్పు మధ్యలో కూడా ఉంది. 1947 నవంబర్ 29న ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాన్నే విభజన తీర్మానంగా చెబుతారు. బ్రిటిష్ మాండేట్ ఆఫ్ పాలస్తీన్ 1948 మే నెలలో పాలస్తీనాకు ఒక్క మాట కూడా చెప్పకుండా యూదు, అరబ్ రాజ్యాలుగా విభజించింది. దీన్ని యూదులు ఆహ్వానించారు. అరబ్ దేశాల నాయకులు మాత్రం దీనిని తిరస్కరించారు. పాలస్తీనాలో ఎక్కువ భాగం ఇజ్రాయెల్ సొంతం. అయితే వెస్ట్ బ్యాంక్ ప్రధానంగా పాలస్తీనా అధికారులచే నిర్వహించబడుతుంది. అయితే గాజా స్ట్రిప్ పూర్తిగా స్వతంత్రంగా ఉంటుంది. 20 లక్షల జనాభాతో గాజా ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటి. దిగ్బంధనాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలు అని గాజాను పిలుస్తారు. ఇదిలా ఉండగానే జర్మన్ నియంత హిట్లర్ దాష్టికాలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న యూదులు పాలస్తీనా చేరుకున్నారు. జర్మనీ హిట్లర్కు యూదులంటే కసి, ద్వేషం. వారిని చెరపట్టి బలమైన వారితో పనులు చేయించుకుని చిక్కి శల్యమైన తరువాత వారిని గ్యాస్ ఛాంబర్లోకి పంపి చంపేవారు. వారి శవాలను సామూహికంగా సమాధి చేసేవారు. దీనిని హోలోకాస్ట్ గా చెబుతారు. యూదులను క్రమ పద్ధతిలో సహకరించే వారిని నాజీలంటారు. ఈ పద్ధతిలో హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను ఊచకోత కూల్చాడు. అన్ని బాధలు భరించిన యూదులు అదే దాష్టికాలకు ఎందుకు పాల్పడుతున్నారన్నది ప్రపంచ ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. నాజీల నరమేధానికి గురైన యూదులపై అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లివేంది. దీంతో ఐక్యరాజ్య సభలో వారి రాజ్య స్థాపనకు ప్రయత్నాలు జరుగుతుండగా అరబ్ దేశాలు భారత్ వ్యతిరేకించాయి. అప్పట్లో 56 సభ్య దేశాలున్న యుఎన్లో ఇజ్రాయెల్కు అవసరమైన మెజారిటీ లేదని అమెరికా లాబియింగ్ నడిపిందన్న ఆరోపణలు ఉన్నాయి. అమెరికా 3 రోజుల పాటు ఓటింగ్ను కూడా వాయిదా వేయించింది. అప్పటి భారత ఐక్యరాజ్య సమితి ప్రతినిధి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్కు బెదిరింపులు వచ్చాయని చెబుతారు. 1947 నవంబర్ 29న 33 దేశాల మద్దతుతో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ఆమోదం పొందింది. భారత్తో సహా మరో 13 దేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా, మరో 10 దేశాలు తటస్థంగా ఓటు వేశాయి. ఈ తీర్మానం ద్వారా పాలస్తీనాను ద్విరాజ్యం పేరుతో 2 దేశాలుగా విడగొట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1948 ప్రపంచంలోని యూదులందరినీ పాలస్తీనా రావాల్సిందిగా బ్రిటన్ పిలుపునిచ్చింది. దీంతో యూదులంతా పాలస్తీనా వచ్చారు. అంతే, తర్వాతి పరిస్థితులు చాలా త్వరగా మారిపోయాయి. అక్కడ ట్యాక్సులు పాలస్తీనీలకు ఒక రకంగా, ఇజ్రాయెల్ వారికి మరో రకంగా ఉండడంతో చాలా మంది పాలస్తీనీలు అవి కట్టలేక వారి భూములు, ఇళ్లు అమ్ముకుని వలసలు పోయారు. అదే సమయంలో వేరే దేశాల్లో అనేక వ్యాపారాలు చేసి సంపాదించిన యూదులంతా అక్కడికి చేరి భూములు కొన్నారు. దీంతో పాలస్తీనా పౌరులపై ఇటు రావద్దు, అటు పోవద్దు అంటూ ఆంక్షలు పెరిగాయి. అక్కడి పౌరులు వారి దేశంలోనే బందీలుగా మారిపోయారు. ఆడుకుంటూ పిల్లలు కొంచెం ముందుకో వెనక్కో వస్తే ఇజ్రాయెల్ వారిని బందీలుగా తీసుకెళ్తుంది. 4 ఏళ్ల పిల్లలను కూడా బందీలుగా తీసుకెళ్లే ప్రపంచంలోని ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. ఈ పరిస్థితి 1947, 1949 పాలస్తీనా యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో 7,50,000 మంది పాలస్తీనీలు నిర్వాసితులయ్యారు. యుద్ధం కారణంగా పాలస్తీనా 3 ముక్కలైంది. 1 ఇజ్రాయెల్, 2 వెస్ట్ బ్యాంక్, 3 గాజా స్ట్రిప్. 1948
ఇజ్రాయెల్ విజయం సాధించడంతో అదే ఏడాది మే 14న పాలస్తీనాలో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించింది. పాలస్తీనా వివాదం మొదలై 3 తరాలు గడిచింది. ప్రస్తుతం ఉన్నది 4వ తరం. అయినప్పటికీ తమ భూమి కోసం పాలస్తీనా యువత రక్తం చిందిస్తూనే ఉంది. 1964లో కైరోలో జరిగిన మొదటి అరబ్ శిఖరాగ్ర సమావేశంలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO స్థాపించబడింది. అక్కడ 13 అరబ్ దేశాల నాయకులు పాలస్తీనా విముక్తి కోసం మరింత చురుకైన పాత్ర పోషిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 1969లో యాసర్ అరాఫత్ PLO చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1974లో ఒక చేతిలో శాంతి కోసం అలీ కొమ్మడు, మరో చేతిలో స్వాతంత్ర సమరయోధుడి పిస్టల్ను పట్టుకొని అరాఫత్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. 20 ఏళ్ల తర్వాత 1993లో పాలస్తీనియన్లు, ఇజ్రాయెల్ ప్రజల మధ్య నార్వే రాజధాని ఓస్లోలో రహస్య చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా అదే ఏడాది వాషింగ్టన్లో ఓస్లో ఒప్పందాలు కుదిరాయి. ఆక్రమిత భూభాగాల నుండి ఇజ్రాయెల్ క్రమంగా వైదొలగడంతో పాటు పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికారం మంజూరు చేయడంతో ఇరు దేశాల ప్రజలకు శాంతి లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది. ఇజ్రాయెల్ వైపు చర్చలకు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షిమోన్ పెరెస్ బాధ్యత వహించారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచం హర్షించింది. లో పెరెస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇట్జాక్ రాబిన్, పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్తో నోబెల్ శాంతి బహుమతిని పంచుకున్నారు. కొంతమంది యూదులు ఓస్లో ఒప్పందాలను ఒక ద్రోహంగా భావించారు. 1995 నవంబర్ 4న రాబిన్ను రాడికల్ లా విద్యార్థి అయిన ఈగల్ అమీర్ హత్య చేశాడు. దీంతో 2 దేశాల మధ్య పరిస్థితి మళ్లీ మొదలుకొచ్చింది. 2004 నవంబర్లో అరాఫత్ మరణంతో శాంతి ప్రక్రియకు దీర్ఘకాలంగా అంతరాయం ఏర్పడింది. అరాఫత్ మరణానికి కారణం ఆయన ఆహారంలో కలిపిన విషమే అని ఈ మధ్య కాలంలో వెల్లడైంది. ఇజ్రాయెల్ అధీనంలోని పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం పోగా 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ప్రాంతమే గాజా. ఈ గాజా ప్రాంతాన్ని రాజకీయంగా 15 ఏళ్లుగా హమాస్ పాలిస్తోంది. అమెరికా మిత్ర దేశాలు దీన్ని ఉగ్ర సంస్థగా గుర్తిస్తున్నాయి. హమాస్ 2007లో గాజాలో అధికారంలోకి రాకముందే ఇజ్రాయెల్ను నిర్మూలించాలని ప్రయత్నించింది. అక్టోబర్ 6న ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇరాక్, పాలస్తీనా కలిసి ఇజ్రాయెల్పై దాడి చేశాయి. అయితే కేవలం 6 రోజుల్లో ఇజ్రాయెల్ అన్ని దేశాలను ఓడించగలిగింది. 50 ఏళ్ల తర్వాత 2023 అక్టోబర్ 7న హమాస్ బంకర్ల గుండా ప్రయాణించి ఇజ్రాయెల్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 1200 మందిని చంపడమే కాకుండా మరో 240 మందిని బందీలుగా హమాస్ పట్టుకొచ్చింది. మరుసటి రోజు హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. వాస్తవానికి అప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక నెలలుగా ప్రజలంతా రోడ్లపైకొచ్చి ఆయన రాజీనామాను కోరుతున్నారు. ఆయన పరిపాలనకు అడ్డు వస్తోందన్న కారణంగా న్యాయస్థానాలకు అధికారాలు తగ్గించడాన్ని పౌరులు జీర్ణించుకోలేకపోయారు. ఈ సమయంలో హమాస్ ఇజ్రాయెల్ ప్రజలపై దాడి చేయడంతో గాజాపై యుద్ధం ప్రకటించి నెతన్యాహు దేశవాహన దృష్టిని మరల్చారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న ఏ ఒక్కరూ ఇప్పటి వరకు నేరారోపణలు ఎదుర్కోలేదు. అవినీతి కేసులో తనపై నేరారోపణలు నమోదు కావడానికి ముందే యెహూద్ ఒల్మెట్ 2008లో పదవి నుంచి దిగిపోయారు. ఏడాదిన్నర పాటు జరిగిన యుద్ధం తర్వాత
2025 జనవరి 15న కాల్పుల విరమణకు పాలస్తీనా, ఇజ్రాయెల్ అనుమతించాయి. తద్వారా బందీలు విడుదల జరిగింది. ఒక్కొక్క ఇజ్రాయెల్ బందీకి 30 మంది పాలస్తీనా బందీలను విడుదల చేశారు. వాస్తవానికి హమాస్ 2023 అక్టోబర్ 7న గాజా స్ట్రిప్ నుండి హమాస్ దాడిని ప్రారంభించిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధం ప్రకటించారు. పాలస్తీనా భూభాగంపై 2 వారాలకు పైగా ప్రతీకార వైమానిక దాడులు జరిగాయి. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి మరికొన్ని అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు బాధితులకు ఆహారం అందిస్తుండగా అక్కడ గుమిగూడిన వారిపై కూడా బాంబు దాడులకు పాల్పడి ఇజ్రాయెల్ అమానవీయంగా ప్రవర్తించింది. ఈ దాడుల్లో జర్నలిస్టులు, ఐక్యరాజ్యసమితి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చనిపోయారు. ఇదిలా ఉండగా 2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో వైట్ హౌస్ లో సమావేశమయ్యారు. గాజాను స్వాధీనం చేసుకుంటామని, ప్రజలు అక్కడి భూభాగాన్ని ఖాళీ చేయాలని ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించడంతో గాజా ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా అయింది. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో బాధితులకు మంచి ఇళ్లు కట్టించడం కోసమే ఈ ప్రతిపాదన చేశాననడంతో ఇప్పటి వరకు గాజా, ఇజ్రాయెల్ యుద్ధాలు ఇళ్ల కోసం జరుగుతున్నాయా అంటూ నెటిజన్లు ట్రంప్ను ట్రోల్ చేస్తున్నారు. పంటలు పండినప్పుడు పళ్ల తోటల్లో ఫలాలు చేతికందే సమయంలో ఇజ్రాయెల్ సైనికులు పాలస్తీనా భూభాగాలను స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. పాలస్తీనాకు మొదటి నుంచి మిలిటరీ వ్యవస్థ, ఆయుధాలు లేవు. దీంతో కేవలం రాళ్లతో మాత్రమే వారు ఇజ్రాయెల్పై దాడి జరిపేవారు. ఇజ్రాయెల్ విషయానికొస్తే నాటో దేశాలు, మరీ ముఖ్యంగా అమెరికా మరిన్ని నిధుల్ని ఇజ్రాయెల్కు సమకూరుస్తుంది. దీంతో ఆ దేశానికి అత్యాధునిక ఆయుధాలు, సైన్యం ఉంది. దీంతో పాలస్తీనా ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్నేళ్ల క్రితమే హమాస్ ఆయుధాలు సమకూర్చుకుని అప్పుడప్పుడు ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతోంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తుతాయి. అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని ప్రపంచ ప్రజలు భారత్తో సహా అనేక చోట్ల నిరసనలు చేపట్టారు. పాలస్తీనా పటాలను చూస్తే యూదులు రాకముందు పాలస్తీనీయులు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారనేది మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య శాంతియుత ఒప్పందాలు జరగాలని, యుద్ధాలు లేని ప్రపంచం కావాలని భూ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టీవీ న్యూస్.